గుడ్డి మల్కాపురంలో రైతు 1 ఎకరా పొలంలో శాశ్వత పందిరి నిర్మించుకోవడం జరిగింది. దానికి అయ్యే ఖర్చు, ఎంత ఖర్చు అయింది, గవర్నమెంట్ ఎంత రాయితీ వచ్చింది అనే విషయాన్ని మీ ముందుతో తలుచుకున్నా. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? హనుమంత్ రెడ్డి, డి హనుమంత్ రెడ్డి. శాశ్వత పందిరి వేసుకున్నారు కదా, మీకు గవర్నమెంట్ నుంచి రాయితీ ఎట్లా ఏమైనా వచ్చిందా? సబ్సిడీ ఇప్పటి వరకు రాలేదు, వస్తుంది అని మా సార్ వాళ్ళు చెప్పిండ్రు. అంతే, సార్ రాలేడు. వచ్చినాక బిల్లులు ఇంకా చేసుకోలేరు. చేస్తే ఈ తంబాలు మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? మాది ఊరకొండకి వెళ్ళి తెచ్చాం సార్. ఊరకొండకి వెళ్ళి తెచ్చారు. ఊరకొండపేట, మిర్జిల్ మండల్. 1 ఎకరా పొలంలో ఎన్ని స్తంభాలు పట్టినాయి? దీనికి ఎంత ఖర్చు వచ్చింది? మనకు 200 స్తంభాలు పట్టినాయి సార్. 200 స్తంభాలు. ఒక స్తంభానికి కాస్ట్ ఎంత? 600 రూపాయలు సార్. 600 రూపాయలు కాస్ట్ పట్టింది. కాస్ట్ మీరు అంతా వాళ్ళదే. 600 రూపాయల్లో వాళ్ళే తెచ్చిండ్రు, వాళ్ళు దింపిండ్రు. పాతకం ఖర్చు అంటే మనకు వేరే కూళ్ళు పెట్టి చేయించినాం మనము అన్న. ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు వచ్చిందంటే పోలు పాతడానికి, వైర్ గుంజడానికి అంత వచ్చి దగ్గర 70,000 దాకా వచ్చేటది. ఖాళీతో వచ్చింది. ఈ జేవారి ఎక్కడి నుంచి తెచ్చిండ్రు? హైదరాబాద్కి వెళ్ళి. హైదరాబాద్కి ఎంత కేజీ పట్టింది? అక్కడ 14 రూపాయలు పట్టింది. 14 రూపాయలు పర్ కేజీ పట్టింది. ఎంత తీసుకొచ్చింది? అది 80 mm ఉంది సార్. అది 80 mm మీరు తీసుకొచ్చారు. మొత్తం టోటల్గా ఈ జేవారి గుంజి ఈ ఎకరా పొలంలో ఇన్ని స్తంభాలు వాతాను కదా, మీకు టోటల్గా ఎంత ఖర్చు వచ్చింది? నాకు 4.5 లక్షలు వచ్చింది సార్. 4.5 లక్షలు. ఇప్పుడు పేపర్ పైపులు, మళ్ళీ ఇప్పుడు డ్రిప్ పైపులు ఉన్నాయి కదా, అవును, అవన్నీ తెచ్చినాం. అన్ని తెచ్చిండ్రు. అన్నిటి కలిపి 4,50,000 దాకా వచ్చింది. 50 దాకా. కాబట్టి గవర్నమెంట్కి వెళ్ళి మీకు